నా సబ్స్క్రైబర్ రమాదేవి గారు మళ్ళీ ఇంకొకసారి కామెంట్ పెట్టారండి. దానికోసమని మళ్ళీ ఇంకోసారి వీడియో చేద్దామని అనుకున్నానండి. చాలా డీటెయిల్డ్‌గా పెట్టారు. అందుకోసమని అందరికీ కూడా పనికొస్తుందని చెప్పి ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను చేస్తూ ఉంటానండి. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు రమాదేవి. నమస్తే అమ్మా. సార్ నాది ఆయిలీ స్కిన్ సార్. నేను ఒక బ్రాండ్‌ది ఫేస్ వాష్ అలానే సన్ స్క్రీన్ అనేది ఆన్‌లైన్‌లో దొరికింది. అలానే ఫేస్ క్రీమ్ కూడా యూజ్ చేస్తున్నాను సార్. కానీ ఇవి యూజ్ చేశాక నేను బ్లాక్‌గా అయిపోతున్నాను సార్ అని అంటున్నారు. అలానే ఫేస్‌లో కూడా నుదుట పైన కూడా ఐబ్రోస్ దగ్గర పింపుల్స్ వస్తున్నాయి. నా కళ్ళ కింద బ్లాక్‌గా అయిపోతుంది. నా నోటి చుట్టూరా నలుపుగా అయిపోతుంది సార్. అలానే ఫేస్ నాకే అసహ్యంగా అయిపోతుంది సార్. ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. ప్లీజ్ బెస్ట్ సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. చాలా మందికి ఆన్‌లైన్‌లో ఒక క్లిక్‌లో కొట్టంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ కొట్టంగానే ప్రొడక్ట్స్ అనేటివి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. డాక్టర్స్ అనేది సంబంధం లేకుండా మనం ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయొచ్చు కదా! కొంతమంది చెప్తూ ఉంటారు కదండీ! లక్స్ సబ్బు వాడితే తెల్లగా అవుతాం. నీమ్ సబ్బు వాడితే మనకి ఇన్ఫెక్షన్స్ రావు. ఇలాంటి అనేకమైన ఈ ప్రొడక్ట్స్ అనేటివి మనకి ఇంటర్నెట్‌లో దొరుకుతున్నాయి. అలాంటప్పుడు మనకి అసలకి స్కిన్‌కి ఏది కరెక్ట్ అవుతుంది, కాదు, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించని వివరిస్తాను. ఇలాంటి కండిషన్స్‌ని యాక్నే కాస్మెటికా అని అంటారు. అలానే కాస్మెటిక్ ఇండ్యూస్డ్ మెలనోసిస్ అని అంటారు. అంటే పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటోసిస్ అని అంటారనమాట. అంటే ఏదైతే కాంటాక్ట్ పెడతామో దాంతోటి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది చూడండి. దాన్ని పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటోసిస్ అని అంటారు. ఇలాంటి కండిషన్స్‌కి మనకి ఎలా జాగ్రత్త పడాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి? అనే దాని గురించని వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మనకి ఆన్‌లైన్‌లో సీరమ్స్ దొరుకుతున్నప్పుడు, ఆన్‌లైన్‌లో ఫేస్ వాష్ దొరుకుతున్నప్పుడు, ఆన్‌లైన్‌లో సన్ స్క్రీన్స్ దొరుకుతున్నప్పుడు, మనం అసలకి ఎటువంటి సెలక్షన్ చేసుకోవాలి అనే దాని గురించని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మన స్కిన్ టైప్ ఏంటి? మన స్కిన్ టైప్‌కి ఉన్నప్పుడు మనం అలాంటి ప్రొడక్ట్స్ వాడొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్ అని అంటారు. అసలు ఆయిలీ స్కిన్‌లో ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏ విధమైన ప్రొడక్ట్స్ వాడొచ్చు? నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ అనేటివి వాడాల్సిన అవసరం ఉంటుంది. నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ అనంటే మనకి విపరీతంగా మొటిమలు రాకుండా ఉండటానికని నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ అనంటే మనకక్కడ కొమిడోన్స్ అనేటివి ఫార్మ్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు రమాదేవి గారు చెప్పారు కదండీ! పెట్టుకోంగానే నాకు పింపుల్స్ వస్తున్నాయి. ఐబ్రో దగ్గర చిన్న చిన్నగా గుల్లలొస్తున్నాయి అని అంటున్నారు. ఈ పింపుల్స్ అనేటివి రావటం దానికి ఎందుకు కారణాలు? కాస్మెటిక్స్ అనేటివి యూజ్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే, మనకి అప్లై చేసినప్పుడు స్కిన్ పైన హెయిర్స్‌లో మనకి ఓపెనింగ్ అనేది ఉంటుందండి. ఆ హెయిర్స్ ఓపెనింగ్ దగ్గర మనకి అది కాస్మెటిక్స్ అనేది పెట్టినప్పుడు కొన్ని అలా అక్కడ ఉండిపోతాయండి. వాష్ చేసినాక అది కరిగిపోతాయి. బయటికొచ్చేస్తాయి. నీట్‌గా అయిపోతుంది. కానీ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే, అది అక్కడ ఎళ్ళినప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేది అక్కడ బ్లాక్ చేసేస్తుంది. హెయిర్ ఫాలికల్ దగ్గర ఉన్న ఓపెనింగ్ పోర్స్‌ని. ఆ పోర్స్‌ని బ్లాక్ చేయటంతోటి ఏమవుతుందనంటే, చర్మంలో ఉన్న అక్కడ ఆయిల్ గ్రంథులనేటివి నెమ్మదిగా బయటికొస్తూ అక్కడ ఇరుక్కుపోతాయి. ఎందుకంటే ఆయిల్ బయటికి రావటానికని ఒక విధంగా ఉండాలి కదండీ దానికి ట్రాక్ట్. అది లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఇరుక్కుపోతుందనమాట. అక్కడ ఇరుక్కుపోయినప్పుడు అప్పుడేమవుతుంది, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది అక్కడ పేరుకుపోతుంది. అక్కడ చీమ్ అనేది జరిగిపోయి మొటిమలనేది వస్తుంది. అదే జరుగుతుంది గదండీ రమాదేవి గారికి. సో, ఇప్పుడు నేను చెప్తుంది అదే. మనకి ఎప్పుడైనా గాని బయట ప్రొడక్ట్స్ వాడినప్పుడు, మనకి పోర్స్ అనేటివి బ్లాక్ అయినప్పుడు కాస్మెటిక్స్ తోటి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటినే యాక్నే కాస్మెటికా అని అంటారు. ఈ పింపుల్స్‌ని యాక్నే అని అంటాం. కాస్మెటిక్స్ తోటి వచ్చింది కాబట్టి యాక్నే కాస్మెటికా అని అంటాం. యాక్నే కాస్మెటికా అనేది ఇప్పుడు కామన్‌గా ట్రెండ్ అనేది బాగా మారిపోతుందండి. ఎందుకనంటే ఎక్కడ పడితే అక్కడ సీరమ్స్ దొరకటం, ఇంటికి తెప్పించుకోవటం, వాడేసుకోవటం. దాంతోటి ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి. అవి ఆపంగానే మీకు తగ్గుతున్నాయనుకోండి, అవి దాంతోటి వచ్చినందుకే. అవి ఆపినాక కూడా కంటిన్యూ అవుతుందనుకోండి, అది హార్మోన్స్‌ని ట్రిగ్గర్ అయినట్టుగా. అంటే హార్మోన్స్‌కి ఈ క్రీమ్స్ అనేటివి బయటకి దొరకటం వాటితోటి మీకు స్టిమ్యులేట్ కాదండి. కానీ హార్మోన్స్ అబ్నార్మాలిటీ ఏవైతే ఉన్నాయో దాన్ని సడెన్‌గా ఇండ్యూస్ చేపిచ్చేస్తుందనమాట. సో, ఇలాంటి సీరమ్స్ అనేటివి, క్రీమ్స్ అనేటివి మనం చాలా జాగ్రత్త పడాలండి. ఏవి కూడా మనం డైరెక్ట్‌గా తీసుకొని ఇమ్మీడియేట్‌గా ఫేస్ పైన మొత్తం పెట్టేయకూడదండి. ఫస్ట్ మనం చేతి పైన ఈ భాగంలో మనం పెట్టాలండి ఖచ్చితంగా. ఈ భాగంలో పెట్టాలి, షోల్డర్ పైన పెట్టాలి, మెడ పైన పెట్టాలి, చెవి వెనకాల ఈ భాగంలో పెట్టాలి. తర్వాత ఒక 2 రోజులకి ఇక్కడ బుగ్గల పైన పెట్టాలి. ఇక్కడ బానే ఉంది అనంటే అప్పుడు మొత్తం ఫేస్ అంతా మీరు రుద్దవచ్చు. అయితే సీరమ్స్ పెట్టినప్పుడు కూడా చాలా మంది మసాజ్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటారు. సీరమ్స్ పెట్టి అప్లై చేసి దాన్ని నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంతసేపు స్ప్రెడ్ చేసుకోవాలి? ఒక 10 సెకండ్స్ లోపల మొత్తం అంతా సీరమ్ అంతా స్కిన్ పైన అప్లై చేసుకోవాలి. మసాజ్ అనేది చేయకూడదండి. సన్ స్క్రీన్ పెట్టినప్పుడు కూడా మసాజెస్ అనేటివి చేయకూడదనమాట. ఇలాంటి జాగ్రత్తలన్నిటి చేసుకోవాలి.
సో, ఇప్పుడు యాక్నే కాస్మెటికా అనే దానికి మీరు అర్థం చేసుకున్నారు. దానికి ట్రీట్మెంట్ ఏంటి వచ్చినప్పుడు అనంటే, దానికి మనం యాంటీబయాటిక్స్ అనేటివి తీసుకోవాలండి. లేక కంటిన్యూయస్‌గా ప్రాసెస్ ఉన్నప్పుడు వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేవి తీసుకొని లేజర్స్, పీల్స్ అనేటివి ఆప్షన్స్ అనేటివి మనం చేసుకోవచ్చనమాట. ఈ విధంగా చేయటం తోటి మనకి చర్మంలో మనకి అనేది మొటిమలనేది, నలుపనేది మనకి నెమ్మదిగా తగ్గటానికని ఆస్కారం ఉంటుంది. అలానే మొటిమలకి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే వస్తుందో దాన్ని తగ్గటానికని మనం కార్బన్ లేజర్ పీల్స్, అలానే యాక్నే పీల్స్ అనేటివి మనం చేయవచ్చు. మరి నలుపు కూడా అవుతుంది కదా! చెప్తున్నారు కదా రమాదేవి గారు. నోటి చుట్టూరా అంతా నలుపవుతుంది. కంటి చుట్టూరా నలుపవుతుంది అనంటే, ఈ సీరమ్స్‌లో ఆన్‌లైన్‌లో దొరికేటివి కాన్సంట్రేషన్స్ కూడా కొన్నిసార్లు ఎక్కువగా ఉంటాయి. అవి స్కిన్‌ని డ్రైనెస్ చేయటంతోటి సాలిసిలిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. ఈ సాలిసిలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే దానివల్ల కూడా మనకి డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఫేస్ వాష్ కూడా ఇంపార్టెంట్. సాలిసిలిక్ యాసిడ్ 2% ఎక్కువగా ఉన్నా గాని, దానికి కరెక్ట్ అవైలబుల్ ఫార్ములేషన్ అనేది కూడా ఉండాలి. ఈ ఫార్ములేషన్ అనేది కరెక్ట్‌గా అవైలబుల్ ఉంటే దానితోటి కూడా మన చర్మంలో నలుపనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే స్కిన్ డ్రై అయిపోతుంది. స్కిన్ ఎప్పుడైనా చర్మం పైన డ్రై అయిందనుకోండి, అక్కడ పాలిపోయినప్పుడు ఎలా అవుతుంది మీకు అంత పొట్టు ఊడిపోయి కళావిహీనంగా ఉంటుంది గదా! దానికే అదంతా నలుపుగా మారిపోతూ ఉంటుందనమాట. సో, ఆ నలుపుగా మారిపోయిన దానికి మనం మంచి మాయిశ్చరైజర్స్ అనేవి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆ ప్రొడక్ట్స్ అనేటివి అన్నీ ఆపాలండి. అన్నీ ఆపేసి ఒకదాని తర్వాత, ఒకదాని తర్వాత, ఒకదాని తర్వాత మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని ప్రొడక్ట్స్ ఆపేసారు అనుకోండి రమాదేవి గారు. మీరు సన్ స్క్రీన్ అనేది మీరు దాన్నేం చేస్తారనంటే కొద్ది కొద్దిగా మీరు పెడుతూ ఉంటారు. నేను చెప్పిన విధంగా. ఫస్ట్ ఇక్కడ, తర్వాత భుజం పైన, తర్వాత మెడ పైన, తర్వాత బుగ్గ పైన. ఇలా పెట్టినాక ఏమవుతుందనంటే మీకు ఒకవేళ అలర్జీ మీకు తగ్గిందనుకోండి, అసలు మీకు రావట్లేదు మీకది అనంటే, అప్పుడు మనం సన్ స్క్రీన్ తర్వాత మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తాం. మాయిశ్చరైజర్ తర్వాత ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత సీరమ్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఏ ప్రొడక్ట్ అయితే మనం యాడ్ చేయటం మొదలుపెట్టామో, అప్పుడు మళ్ళీ ఆ రియాక్షన్ లాగా వస్తుందనుకోండి, అప్పుడు దానివల్ల అనేది మనం తెలుసుకోవాలనమాట. ఆ ప్రొడక్ట్ తీసేసి మనం మిగతా ప్రొడక్ట్స్ అన్నీ కంటిన్యూ చేసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ ఇలా మనకు ప్రొడక్ట్స్ సెట్ కావట్లేదనంటే తప్పకుండా మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికొచ్చి, మీరు వచ్చి కలిసి దాంతో పాటు మీరు డిస్కస్ చేసుకొని, మీ చర్మాన్ని ఎవాల్యుయేట్ చేసుకున్నాక, ఏ విధమైన ప్రొడక్ట్స్ వాడొచ్చనే దాని గురించి మనం డిస్కస్ చేయవచ్చనమాట. సో, ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. చర్మంలో మనకి మొటిమలు కానీ, నలుపు కానీ వచ్చినప్పుడు మనకి మంచి కార్బన్ లేజర్ పీల్స్, మెడికల్ బ్లూ లేజర్స్, లేజర్ టోనింగ్స్, పికో లేజర్స్ అనేది మా దగ్గర కొత్తగా లాంచ్ అయినాయండి. ఈ పికో లేజర్స్ తోటి మనకి చర్మంలో ఉన్న నలుపుని మంచిగా తగ్గించుకొని, కొల్లాజెన్‌ని మంచిగా స్టిమ్యులేట్ చేయటానికని మనకు ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేది చేయటం తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో, అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేటివి మా దగ్గర ఉంటాయండి. చాలా మంచి అడ్వాన్స్ థెరపీస్ తోటి మనము లేజర్స్ తోటి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి చేసి మీ చర్మాన్ని కాంతివంతంగా కూడా మనం తయారు చేయవచ్చు. నలుపనేది మంచిగా తగ్గించటానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. ఎంత నలుపు ఎక్కువుంటే అంత ఎక్కువ సెషన్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకున్నాక మనకి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందనంటే ఎలాంటి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉండదండి. అసలు ఈ లేజర్ అంటే ఏంటి? ఏ విధంగా ఉంటాయి ఈ పీకో టెక్నాలజీస్ అనే దాని గురించని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మీకు ఎటువంటివైన సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు గనక ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.